కొత్త కొత్త విషయాలు కనిపెట్టాలని వాళ్ళు ఆలోచించేవాళ్ళు అంట. అది వారి జ్ఞానులు అంటారు. అయితే ఎక్కడో వారు చదివారు, ఆకాశంలో ఏదైనా వింతైనటువంటి నక్షత్రం గనక వస్తే అది ఒక గొప్ప వ్యక్తి జన్మించడానికి కారణమై ఉంటుందని ఎక్కడో ఒక గ్రంథంలో వారు చదివి అది మనసులో పెట్టుకున్నారు వాడు. మరి యేసు ప్రభు జన్మించినప్పుడు ఆ నక్షత్రాన్ని చూశారంట. ఆకాశములో కనబడి ఒక ప్రత్యేకమైన నక్షత్రం, దానికి ఆయన నక్షత్రము అనేటువంటి పేరు. దానికి ఆయన నక్షత్రం. ఆ నక్షత్రాన్ని చూచుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చారంట. అలా చూస్తూ 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 ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకి వచ్చి హేరోదు దగ్గరికి వచ్చారు. అక్కడ కొంచెం దారి తప్పిపోయారు. అక్కడ కొంచెం దారి తప్పిపోయి హేరోదు దగ్గరికి వెళ్ళారు. యాక్చువల్గా వాళ్ళు 12 మంది ఉన్నారంట. ఒక గుంపుగా బయలుదేరారంట. గుంపుగా బయలుదేరి హేరోదు దగ్గరకు వచ్చే వరకు 3 వెళ్ళారంట. తర్వాత యేసు ప్రభు దగ్గరకు వెళ్ళే వరకు 3గా అక్కడ కనపడుతున్నారు మనకి. 3 కాదు, యాక్చువల్గా 12 మంది బయలుదేరారంట. వీళ్ళు ఆ నక్షత్రాన్ని చూచి నేరుగా ఫాలో అయితే బాగుండేది. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే కొంచెం డైవర్ట్ అయ్యారు, మైండ్ డైవర్ట్ అయిపోయి హేరోదు దగ్గరికి వెళ్ళిపడ్డారు. అంటే యేసు ప్రభు లోకరక్షకుడు, రాజు అయినటువంటి వాడు యెరూషలేములోనే కదా జన్మించేది. కాబట్టి యెరూషలేములోకి వెళ్తే అక్కడ రాజుగారిని ఎంక్వైరీ చేస్తే మనకు విషయం తెలిసిపోతుంది అని వాళ్ళు ఏం చేశారంటే అక్కడ చిన్న తప్పుడు అడిగేసి నక్షత్రాన్ని చూచి బెత్లెహేముకి వెళ్ళకోకుండా హేరోదు దగ్గరికి వెళ్ళారు. ఆ హేరోదు దగ్గరికి వెళ్ళి హేరోదుని అడిగే వారికి హేరోదు కలవరపడ్డాడు అంట. ఎందుకంటే నేను రాజుగా ఉండగా మరి ఒక రాజు పుట్టాడా అని. తర్వాత రహస్యంగా మీరు వెళ్ళండి, వెళ్ళి చూచి మళ్ళీ వచ్చి నాకు చెప్పండి, నేను కాడ వెళ్ళి కపటంగా వాళ్ళతో మాట్లాడుతాను, నేను కాడ వెళ్ళి ఆయన చూచి వస్తానని చెప్పి వాళ్ళని పంపించాను. ఇది అక్కడ తూర్పు. చదవండి 2వ అధ్యాయము 1వ వచనం నుంచి. రాజైన హేరోదు దినముల యందు, మత్తయి సువార్త, యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. యెరూషలేముకు వచ్చి అక్కడ హేరోదు దగ్గరికి వెళ్ళి అక్కడ అడుగుతూ ఉన్నారు, మేము తూర్పు దేశం నుంచి వచ్చాము, జ్ఞానులు. కాబట్టి ఒక నక్షత్రము ఒక ఆకాశంలో కనబడింది. అది ఒక ప్రత్యేకమైన నక్షత్రము. ఆ నక్షత్రం వచ్చిందంటే రాజుగా ఎవరో ఒక గొప్ప వ్యక్తి జన్మించాడు అనేటువంటి వార్తను మేము తెలుసుకున్నాము. కాబట్టి జన్మిస్తే యెరూషలేములోనే కదా జన్మించాలి, ఎక్కడ జన్మించాడు మాకు చెప్పండి అని వచ్చి హేరోదుని అడిగినాడు. వచ్చి హేరోదుని అడిగే వరకు హేరోదు కలవరపడ్డాంట. 3వ వచనం చదవండి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. ఇక్కడ హేరోదు రాజు కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కలవరపడ్డారంట. కలవరపడినప్పుడు రాజు ప్రధాన యాజకుల్ని శాస్త్రులు అందరిని కూర్చి అసలు క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగినప్పుడు వారు లేఖనాలు తిరగేసి అక్కడ ప్రవక్తలు ప్రవచించినటువంటి ఆ ప్రవచనాన్ని ఇక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారు? యోదయ బెత్లెహేములోనే ఏలయనగా యోదయ దేశం బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అనే ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. ఇక్కడ అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని మీరు వెళ్ళి
ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేము నాకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకు మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. మై పా ఇచ్చే ఫోన్ ఇచ్చే, కూర్చో గమ్ముగా, చేతులు కట్టుకో, బాగా కూర్చో, ఇటు తిరుగు, ఇటు తిరుగు, కూర్చో గమ్ముగా, కూర్చో, ఏళ్ళు పెట్టుకో, ఏళ్ళు పెట్టుకో, మూతి మీద ఏళ్ళు పెట్టుకో, పెట్టుకో. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఆయన నక్షత్రమును చూచి ఆయన కనుగొనటానికి ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి ఆ బెత్లెహేము అనబడినటువంటి ఆ స్థలములోకి వారు వచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ గమనించినట్లయితే ముగ్గురు వ్యక్తుల పేర్లు పండితులు తెలియచేస్తూ ఉన్నారు, ముగ్గురు జ్ఞానులు. ఆ ముగ్గురు పేర్లు ఏమిటంటే, ఒకని పేరు మెల్కియోన్, ఒకని పేరు మెల్కియోన్, రెండవ అతని పేరు బెల్తాసర్. మొదటి వారి పేరు మెల్కియోన్, రెండవ వ్యక్తి పేరు బెల్తాసర్, మూడవ వ్యక్తి పేరు కాస్పర్. మెల్కియోన్ అనేటువంటి వ్యక్తి జ్ఞాని చైనా దేశం నుండి వచ్చాడని చెప్తారు, చైనా దేశం నుండి. బెల్తాసర్ అనేటువంటి జ్ఞాని భారతదేశం నుండి వెళ్ళాడని చెప్తున్నారు పండితులు. మరి అది ఎంతవరకు కరెక్ట్ మనకు తెలియదు, కానీ వాళ్ళు చెప్తున్నారు. కాస్పర్ అనేటువంటి వ్యక్తి ఐగుప్తు దేశం నుండి వచ్చి ఉన్నాడు అని ఇక్కడ పండితులు తెలియచేస్తున్నారు. ఒక జ్ఞానేమో చైనా దేశం నుంచి, మరి ఒక జ్ఞానేమో మరి భారతదేశం నుండి, మరి ఒక జ్ఞానేమో ఐగుప్తు దేశం నుంచి వచ్చారు. వారితో పాటు మరికొంతమంది వివిధ దేశాల నుంచి వచ్చి ఒక సమూహముగా యేసు ప్రభుని దర్శించటానికి, పూజించటానికి వారు వచ్చి ఉన్నారు అని మరి పండితులు తెలియచేస్తున్నారు. వీళ్ళు నిజంగా ఎవరిని ఆరాధిస్తారంటే అగ్నిని, గాలిని, నీరుని వాళ్ళు ఆరాధిస్తారు. వాళ్ళ దేవతలు ఎవరంటే అగ్ని, గాలి, నీరు. ఈ మూడుటిని ఆ తూర్పు దేశపు జ్ఞానులంట ఆరాధిస్తారంట, పూజిస్తారంట. అటువంటి మరి సాంప్రదాయము కలిగినటువంటి వారు. అయితే ఆ నక్షత్రాన్ని చూచి లోకానికి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి, ఒక రాజుగా ఉండేటువంటి వ్యక్తి జన్మించి ఉన్నాడు, ఆయనను చూడాలి, ఆయన దర్శించాలి, ఆయన ఆరాధించాలి అనేటువంటి ఆ యొక్క ఆలోచన కలిగి, ఆ మనసు కలిగి వేల కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసి మరి అక్కడ బెత్లెహేముకు వచ్చినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళు జ్ఞానులు, ఖగోళ శాస్త్రము తెలిసిన వాళ్ళు, తత్వశాస్త్రం తెలిసిన వాళ్ళు, వైద్యశాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు, ప్రకృతి శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు, ఎంతో సమాజంలో ఉన్నతమైనటువంటి ఆ స్థానంలో ఉన్నటువంటి ఆ జ్ఞానులు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని చూడాలని, దర్శించాలని, సేవించాలని, పూజించాలని, ఆరాధించాలని ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి మరి ప్రయాణం చేసి ఏమాత్రం వారు విసుకోకుండా, ఏమాత్రం సణుక్కోకుండా, ఇదిగో మరి వారు ప్రయాణం చేయలేక తిరిగి వెనక్కి వెళ్ళిపోకుండా అసలు ఆయన చూడాలి, ఆ గొప్ప రక్షకుడిని చూడాలి, ఆ గొప్ప రాజును చూడాలి, ఆ గొప్ప దేవుణ్ణి చూడాలి, ఆయన ఎలా ఉంటాడు చూడాలి, ఆ లేఖనాలు నెరవేర్చబడిన ప్రకారం ఆయన ఈ లోకానికి వచ్చాడంటే ఆయన చూడాలి, ఆయన సేవించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన పూజించాలి, ఆయన గణపరచాలి
అనేటువంటి ఆ ఆసక్తి కలిగి, ఆ విశ్వాసము కలిగి, ఆ ఆలోచన కలిగి ఎన్నో వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వారు వచ్చి యేసు ప్రభునంట చూచి ఆయన సేవించినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. తర్వాత వీరు వచ్చి ఏం చేశారు తెలుసా? వారు ముగ్గురంట యేసు ప్రభుకి అర్పణలు అర్పించారంట. ఒకడేమో బంగారాన్ని అర్పించాడు. బంగారం ఎవరు అర్పించారంటే మెల్కియోన్ అనేటువంటి చైనా జ్ఞాని బంగారాన్ని అర్పించాడంట. బంగారము దైవత్వానికి గుర్తు, రాజరికానికి గుర్తు. బంగారము దేని గుర్తంట? దైవత్వానికి, రాజరికమునకు గుర్తు బంగారం. తర్వాత సాంబ్రాణి, భారతదేశం నుంచి వెళ్ళిన బెల్తసర్ అనేటువంటి వ్యక్తి సాంబ్రాణి నుంచి తీసుకెళ్ళాడంట. సాంబ్రాణి దేనికి సాదృశ్యం అంటే యాజకత్వానికి, మానవత్వానికి సాదృశ్యము యొక్క సాంబ్రాణి అనేది. యాజకుడు ఏం చేస్తాడంటే దేవునికి ఆ పాత నిబంధన కాలంలో ఆ సాంబ్రాన్ని ఇచ్చి ఆ నైవేద్యముగా దేవునికి అక్కడ అర్పిస్తాడు. యాజకుడు చేసేటువంటి పని. కాబట్టి సాంబ్రాణి దేని గుర్తు? యాజకత్వానికి, మానవత్వానికి గుర్తుకుంది. యేసు ప్రభు యాజకుడిగా ఈ లోకంలో ఆయన జీవించాడు కాబట్టి మరి సాంబ్రాణి ఇదిగో యాజకత్వానికి, మానవత్వానికి గుర్తుగా. యేసు ప్రభు మరి దైవత్వం కలిగి ఉన్నాడు. తర్వాత మరి యూదుల రాజుగా ఆయన పిలువబడ్డాడు కాబట్టి దైవత్వానికి ఆ రాజత్వానికి గుర్తుగా బంగారము. మూడోది ఏమిటంటే మరి బోళము ఐగుప్తు దేశం నుంచి వచ్చినటువంటి కాస్పర్ అనేటువంటి జ్ఞాని బోళము తీసుకొచ్చాడు. ఈ బోళము దేనికి సాదృశ్యం ఉందంటే యేసు ప్రభు యొక్క మరణానికి, భూస్థాపనకి గుర్తుగా ఉంది ఈ బోళం. యేసు ప్రభు యొక్క మరణానికి, భూస్థాపనకి, పునరుద్ధానానికి గుర్తుగా ఉంది ఈ బోళం. ఈ 3 కానుకల్ని వారు తీసుకువచ్చి వారు అక్కడ ఏం చేశారంటే చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టె బంగారమును, సాంబ్రాణిని, బోళమును సమర్పించిరి. ఏం చేశారంటే వాళ్ళు 3 పనులు చేశారంట, 4 పనులు చేశారు. ఒకటేం చేశారు తెలుసా? సాగిలు పడ్డారు. రెండోది ఏం చేశారు తెలుసా? పూజించారు. మూడోది ఏం చేశారు తెలుసా? కానుకలు సమర్పించారు. నాలుగోది ఏం చేశారు తెలుసా? దేవుని యొక్క మాటకు లోబడి దేవుడి చెప్పిన ప్రకారం చేశారు. వాళ్ళు తూర్పు దేశపు జ్ఞానులే, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి జ్ఞానులు వాళ్ళు, సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు, సమాజంలో ఉన్నతమైన స్థానం ఉన్న వ్యక్తులు. అయినా కానీ యేసు ప్రభుని చూడటానికి 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి చూసి వెళ్ళిపోవాలి. వాళ్ళు ఈ 4 పనులు చేశారు. ఒకటి సాగిలు పడ్డారండి. సాగిలు పట్టడం దేనికి గుర్తో తెలుసా? ఆయన గౌరవించడానికి గుర్తు, ఘనపరచడానికి గుర్తు, ఆయన మహిమపరచడానికి గుర్తు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటానికి గుర్తు సాగిలు పట్టడం అనేది. సాగిలు పట్టడం అనేది ఆయన గౌరవించడానికి గుర్తుగా, ఆయన ఘనపరచడానికి గుర్తుగా, భక్తులు కలిగి ఉండటానికి గుర్తుగా. వాళ్ళు ఏం చేశారు తెలుసా? తాము తగ్గించుకుని సాగిలు పడ్డారంట. ఆయన బాలుడుగా ఉన్నాడు, శిశువుగా ఉన్నాడు. మామూలుగా చూసి వెళ్ళిపోతారేమో. ఎవరైనా మనం ఏం చేస్తాము? ఎవరైనా చిన్న బిడ్డ తీసుకున్నప్పుడు ఎత్తుకుంటాము, ముద్దు పెట్టుకుంటాము, కాసేపు ఆడుతూ ఇస్తూ వెళ్ళిపోతాం జనరల్గా. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా? సాగిలు పడ్డారంట. ఆయన దైవత్వానికి, ఆయన రాజరికానికి, ఆయన యాజకత్వానికి, ఆయన చేయబోయేటువంటి ఆ మరణ పునరుద్ధాన కార్యాలకి సాష్టాంగపడ్డారు, సాగిలు పడ్డారంట, గౌరవించారంట, పూజించారంట.
భయభక్తులు కలిగి ఉన్నారంట. అనగా వారు జ్ఞానులు, మేము జ్ఞానులు అనుకోవాలి, అతిశయపడలా. మేము ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళమని అతిశయపడలా. లేదా మేము ఎందుకు సాగిలు పడాలని వాళ్ళు అనుకోవాలా. మేము పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారమే, మేము తగ్గించుకోకూడదని అనుకోవాలా. వాళ్ళు తగ్గించుకున్నారు, వారు సాగిలు పడ్డారు, వారు భయభక్తులను చూపించారు, హృదయపూర్వకంగా ఆయన సేవించారు, హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో ఆయన గౌరవించారు, ఆయన ఘనపరిచారు. జ్ఞానులే ఆ రీతిగా తగ్గించుకుని సాగిలపడి ప్రభువుని ఘనపరిస్తే, ఆయన రక్తము చేత కడగబడి విమోచించబడి ఆయన బిడ్డలకు ముద్రించి ఆయన రక్షణ పొందుకున్నటువంటి మనము ఇంకా ఎంతగా మనం ఆయన్ని ఘనపరచాలి, ఇంకెంతగా మనం ఆయన గౌరవించాలి, ఇంకా ఎంతగా మనం ఆయన మహింపరచాలి. చూడండి, దేవుని వాక్యములో 99వ కీర్తన 99వ కీర్తన 99వ కీర్తన 5వ వచనం చదవండి. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు అంట. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. సాగిలు పడుతున్నారు, గణపరుస్తున్నారు. మీరు ఆయన్ని, దేవుని గణపరుస్తున్నారా? ప్రభుని గణపరుస్తున్నారా? ప్రభుని మహిమపరుస్తున్నారా? ఆయనందు భయభక్తులు కలిగి ఉంటున్నామా? ఎలా ఉంటున్నాం? ఒక విశ్వాసిగా, ఒక సంఘము, ఒక దేవుని బిడ్డలముగా దేవునికి ఎంత ప్రాధాన్యత మనం ఇస్తున్నాం? దేవుని ఏ రీతిగా మనం గణపరుస్తున్నాం? దేవుని ఏ రీతిగా మనం మహిమపరుస్తున్నాం? ఏ రీతిగా నీ హృదయములో ప్రభువు, మరి నీ హృదయ సింహాసనం మీద ప్రభువుని ఏ రీతిగా నువ్వు కూర్చొని ప్రతిష్ఠించుకున్నాం? ఒకసారి నువ్వు ఆలోచించాలి. ఈ జ్ఞానులు బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమిటో తెలుసా? వారు తూర్పు దేశపు జ్ఞానులైనా కానీ, సమాజంలో ఉన్నతమైన పొజిషన్ ఉన్నా కానీ, లోకరక్షకుడైనటువంటి ప్రభు ఎదుట తాము తగ్గించుకొని సాగిలు పడి ఆయనకి నమస్కారము చేసినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. ఆయన గౌరవించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఘనపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన యందు భయభక్తులు కలిగి ప్రవర్తించినట్లుగా మనం చూస్తున్నాం. మామూలు బిడ్డ అనుకోలే వాళ్ళు, మామూలు చిన్న బిడ్డ కదా, శిశువు కదా అనుకోలే వాళ్ళు ఎంత విధేయత, వినయము, తగ్గింపు కలిగి, భయభక్తులు కలిగి అలా సాగిలు పడి ప్రభువుని ఘనపరిచారో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నీకుందా భయము, నీకుందా భక్తి, నీకుందా గౌరవము, నీకుందా తగ్గింపు, నీకుందా విధేయత, నీకుందా అలా ప్రభువుని ఘనపరిచేటువంటి ఆ మనసు? జ్ఞానులను చూచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి తెలుసా? ప్రభువుని హృదయపూర్వకంగా ఘనపరిచే వారంగా, ఆయన గౌరవించే వారంగా, ఆయన ఎదుట సాగిలు పడే వారంగా, ఆయన సన్నిధిలో సాగిలు పడే వారంగా, ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత మనం ఇచ్చేవారుగా ఉండాలనే సత్యాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది ఏం చేశారు తెలుసా? పూజించారంట. పూజించడం అంటే వర్షిప్ అంటే ఆరాధించటం. దేవుని అందుకే ప్రభు అంటాడు, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధించాలంట? ఆత్మతో, సత్యముతో ఆరాధించాలి. అనగా హృదయపూర్వకంగా మనం ఆయన ఆరాధించాలి, మనస్సుతో ఆరాధించాలి, ఆత్మతో ఆరాధించాలి, హృదయముతో ఆరాధించాలి, మనస్ఫూర్తిగా ఆరాధించాలి, ఏక మనసుతో మనం ఆరాధించాలి. ఆయన నామాన్ని ఒప్పుకుంటూ, ఆయనకున్నటువంటి నామాలు మనము ఉచ్చరిస్తూ, ఆయన పాటలు పాడుతూ, కృతజ్ఞత కలిగిన హృదయముతో చేసిన ఉపకారాన్ని, ఆయన చేసినటువంటి మేళ్ళన్నిటిని తలపోసుకుంటూ, ఆయన మనకిచ్చిన జీవాన్ని బట్టి, ఆయన మనకిచ్చిన ధన్యతను బట్టి, రక్షణ బట్టి, ఆయన మనకిచ్చిన మారు మనసును బట్టి, ఆయన బిడ్డలుగా మనం ముద్రించుకొని, ఇదిగో నిత్య రాజ్య వారసులుగా ఇదిగో మనం ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి మనం ఏం చేయాలో తెలుసా? హృదయపూర్వకంగా ఆయన మనం ఆరాధించాలి. అలా పూజిస్తున్నావా? అలా సేవిస్తున్నావా? అలా ఆరాధిస్తున్నావా? అటువంటి మనస్సు మనకుందా? ఏదోలే కాసేపు వెళ్ళి నిలబడితే పోలా, ఏదేళ్ళు కాసేపు వెళ్ళి కూర్చుంటే పోలా, ఏదేళ్ళు కాసేపు నిలబడి అందరితో కలిసి పెదాలు ఆడిస్తే పోలా. అటువంటి మనస్సు, అటువంటి భక్తి, అటువంటి ఆత్మీయత వలన
ఎటువంటి ప్రయోజనము లేదు, ప్రయోజనం లేదు. అటువంటి ఆరాధన ఆయన అంగీకరించడం, అటువంటి మనసుతో చేసే ఆరాధన ఆయన అంగీకరించడం, హృదయపూర్వకంగా ఆయన మనం ఆరాధించాలంట. హృదయపూర్వకంగా ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ఆయన పాటలు పాడాలి, ఆయన గణపరచాలి, ఆయన నామాన్ని మనం ఉచ్చరించాలి. మన హృదయములో ఆయన మనం ప్రతిష్ఠించుకోవాలి. అలా ప్రతిష్ఠించుకున్నప్పుడు హృదయపూర్వకంగా మనం అన్నీ మర్చిపోయి ఆయన ఆరాధిస్తాం, ఆయన సేవిస్తాం, ఆయన్ని పూజిస్తాం, ఆయన్ని మహింపరుస్తాం. అది ఆరాధన అంటే, అది ఆరాధన అంటే. వాళ్ళు ఆ రీతిగా ఆరాధించారు. వచ్చి చూసి ఇవ్వాల్సిన కానుకలు ఇచ్చి వెళ్ళిపోవాలి. వాళ్ళు ఆరాధించారు. మూడోది ఏం చేశారు తెలుసు చూడండి. 100వ పక్కన రండి. 100వ కీర్తన 4-5 వచ్చిన కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. తర్వాత మూడో పని వాళ్ళు ఏం చేశారంట? వాళ్ళు కానుకలు సమర్పించారంట ప్రభువుకి. వాళ్ళు ఏం సమర్పించారంట? కానుకలు. వట్టి చేతులతో వారు రాలేదు. దేవుని దగ్గరకు మేము వెళుతున్నాము కాబట్టి వట్టి చేతులు, వాళ్ళకి తెలియకుండానే తెచ్చారు. బంగారము, సాంబ్రాణి, బోళం వాళ్ళకి తెలియదు. వాళ్ళకి అందులో ఉన్నటువంటి దైవ సంబంధమైన, ఆత్మ సంబంధమైన అర్థం వారికి తెలియదు. వారికి తెలియకుండానే తెచ్చారు. ఒకడేం బంగారం తెచ్చాడు, ఇంకోటి సాంబ్రాణి తెచ్చాడు, ఇంకోటి బోళం తెచ్చారు. ఒట్టి చేతులతో రాకుండా వాళ్ళు వాటిని తీసుకొచ్చి సమర్పించారంట, ప్రభువుకు సమర్పించారంట. ఇక్కడ అది అంటాడు, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామాన్ని గణపరచుడి. అంటే దేవునికి మనం అర్పణలు అర్పిస్తూ, కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ మనము ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించాలంట, ఆయన స్తుతించాలంట, ఆయన గణపరచాలి. వాళ్ళు తెలియకనే తీసుకొచ్చారు. మనము తెలిసి దేవునికి తీసుకురావాల్సినవి ఉన్నాయి. ఏది చేసినా మనం హృదయపూర్వకంగా ఆయనకి చెయ్యాలి అనే సత్యాన్ని ఈ వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆఖరిగా మనం గమనించినట్లయితే చూడండి, వారు మత్తయి సువార్తలోకి రండి. 2వ అధ్యాయంలోకి రండి. 2వ అధ్యాయంలోకి రండి. 13వ వచనం చదువు. వారు వెళ్ళి కాదు 12కి రండి. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ముందు హేరోదు చెప్పాడు కదా, వీళ్ళు దారి తప్పి ముందు ఎక్కడికి వెళ్ళారు? హేరోదు దగ్గరికి వెళ్ళారు. హేరోదు దగ్గరికి వెళ్ళినప్పుడు హేరోదు ఏమన్నాడు? మీరు వెళ్ళండి, వెళ్ళి ఆయన పూజించండి, పూజించి వచ్చి నాకు చెప్పండి, ఎక్కడ జన్మించాడో, ఏ ఇంటిలో ఉన్నాడో అడ్రస్ నాకు చెప్పండి, తర్వాత నేను పూజిస్తాను అని హేరోదు వాళ్ళకి చెప్పాడు. మరి రాజుగారు చెప్పిన మాట వీళ్ళు వినాలిగా, రాజుగారి మాట ఎదురు చెప్పకూడదుగా. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభువును చూచి సాగిలపడి నమస్కరించి పూజించి కానుకలు అర్పించి వెళుతుంటే ప్రభుదూత స్వప్నమందు ఈ జ్ఞానులతో ఏమని చెప్పాడంటే, ఇదిగో మీరు వచ్చిన మార్గంలో వెళ్ళబాకండి, మీరు వేరే మార్గంలో వెళ్ళండి అని స్వప్నమందు. అక్కడ తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు వేరొక మార్గాన్ని వెళ్ళారంట. స్వప్నం అంటే కలలోనంటే దేవుడు వారికి బోధించాడంట. ఏమని బోధించాడంటే, మీరు ఈ వచ్చిన మార్గంలో పోబాకండి, వేరే మార్గంలో. చాలామంది ఏం చేస్తాము, కలే కదా అని మర్చిపోతాం. అయినా రాజుగారు చెప్పాడు కదా,
రాజుగారి మాట మనం ఎదురు చెప్పకూడదు కదా. కాబట్టి ఈ విషయాలన్నీ రాజుగారికి చెప్పాలని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళు అట్ట వెళ్ళలేదంట, దేవునికి లోబడ్డారంట. వాళ్ళు చేసిన పని ఏమిటి తెలుసా? దేవుని మాటకు వాళ్ళు, నాలుగోది దేవుని మాటకు వాళ్ళు లోబడ్డారు. పరిస్థితులు ఎలా ఉన్నా కానీ దేవుని యొక్క మాటే మనకి శిరోధారి, దేవుని యొక్క మాటే మనకు శాసనం. ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు నీవు ఇదే చూపుతావో అప్పుడు దేవుడిని కృప చూపిస్తాడు. చూడండి, నిర్గమకాండము మొదటి అధ్యాయము 17వ వచనం నుంచి. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఎవరు ఆజ్ఞాపించినట్లు, ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా, ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిచి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి, ఈ పని ఎలా చేసితిరి అని అడిగాను. ఇక్కడ ఆగుదాం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. ఒక 430 సంవత్సరాలు అక్కడ బానిసలుగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు చాలా కష్టపెడుతున్నారు, చాలా బాధ పెడుతున్నారు. అయినా కానీ ఇశ్రాయేలు విస్తరించిపోతున్నారు. దేవుడు వారి పట్ల కృప చూపించి వారిని ఆశీర్వదిస్తూనే ఉన్నారు. వాళ్ళు విస్తరించిపోతున్నారు. ఈ ఐగుప్తు రాజుకి ఏమైందంటే భయం వచ్చేసింది. రాను ఇశ్రాయేలు ప్రజలు పెరిగిపోతున్నారు. కొద్ది సంవత్సరాలు అయితే వాళ్ళు జనాభా ఎక్కువైపోయి మన జనాభాను మించిపోయి మన దేశాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకుంటారేమో, శత్రువులతో చేతులు కలిపి మనల్ని లోబరుచుకుని దేశాన్ని వారే పరిపాలిస్తారేమో. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు జనాభా పెరక్కోకుండా వారిని ఆపివేయాలి అని ఆలోచన చేసి ఏం చేశారు తెలుసా? ఆ హెబ్రీ స్త్రీలకు కాన్పు చేసేటువంటి మంత్రసానుల్ని పిలిచాడు. మంత్రసానులు తెలుసా? ఇప్పుడు కొన్నారు మంత్రసానులు. మన ఊర్లో ఒక మంత్రసాని ఉండేది, మా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఎవరమే? త్రేసమ్మ కదా, త్రేసమ్మ మంత్రాన్ని, మంచి మంత్రసాని. ఆమె చెప్పిందంటే అంతే. ఒక్కోసారి అక్కడుండి కానుపు చేసేటప్పుడు ఫోన్ చేసేది నాకు, సార్ ప్రార్థన చేయండి సార్, కానుపు అవ్వట్లేదు, సార్ ప్రార్థన చేయండి సార్, బిడ్డ ఏడవట్లేదు అనేది, సార్ ప్రార్థన చేయండి సార్, బిడ్డను మెత్తగా ఉందనేది. చాలాసార్లు ప్రార్థన చేసేది, చేపించుకునేది. ఆమె మళ్ళీ గుడ్ల వ్యాపారం చేసేది అనుకుంటా, కోడిగుడ్ల వ్యాపారం. అందులో నాకు దశభాగం తెచ్చేది. 10 గుడ్లు తెస్తే 1 గుడ్డు నాకే, అట్ట ఇచ్చేది ఆమె. నిజంగా వెరీ గుడ్, ఆమె చాలా చక్కగా ఆమె చేసేది. ఎక్కడికన్నా సువార్తకి వెళ్ళాలనుకో, ప్రార్థనకి వెళ్ళాలి, నేను ఉంటాను. 2 ఒకటి, ఇంద్రమ్మ ఒకటి, తర్వాత ఈ ఏడుకొండల అమ్మ ఒకటి, పెద్ద తలకాయలు ఇల్లు. తర్వాత అందరూ వచ్చేవాళ్ళు, మెయిన్ వాళ్ళు ఉండేవాళ్ళు, 10 సార్ అనేవాళ్ళు. అట్లా చేసేవాళ్ళు. మంత్రసాని పని. అందులో ఈ మంత్రసానులు ఉండేవాళ్ళంట. హెబ్రీ స్త్రీలకు, హెబ్రీ ప్రజల మంత్రసాని. ఇప్పుడు ఈ మంత్రసానులు పిలిపించి రాజుగారు అన్నాడు, షియా పూయా, హెబ్రీ స్త్రీలు మీరు మంత్రసానులు కదా, ఏం చేస్తారంటే హెబ్రీ స్త్రీలు కనినప్పుడు మగబిడ్డ అయితే పురిట్లోని పేక పీసికి చంపేసి నదిలో పడేయండి, ఆడబిడ్డ అయితే బ్రతకనివ్వండి అని రాజుగారు ఆజ్ఞాపించి ఆ మంత్రసాలను పంపించాడు. అయితే ఈ మంత్రాలు ఏం చేసా, రాజుగారికి భయపడలా. ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు. అది నేను చెప్పబోయే మాట ఏమిటంటే, దేవునికి భయపడ్డారు. వీళ్ళు పోలేదంట, వీళ్ళు అట్లా చేయలేదంట. ఎందుకు అంటే దేవునికి భయపడ్డారు కాబట్టి. సరే, వాళ్ళు బ్రతకనిచ్చారనే మాట రాజుగారికి తెలిసి ఆ ఇద్దరిని పిలిపించాడు. షియా పూయా,
ఎందుకు ఈ పని చేశారు మీరు? నేనేం చెప్పాను? మీరేం చేశారంటే ఆ స్త్రీలు ఏం సమాధానం చెప్తున్నారు చూడండి. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు, ఐగుప్తు స్త్రీల వంటి వారు అంటే అర్థం ఏంటి అంటే, హెబ్రీ దేవుని స్త్రీలు ఎటువంటి వాళ్ళు అంటే వాళ్ళు చురుకైన వాళ్ళు. మీరు కృష్ణారెడ్డిపాలెం సంఘం స్త్రీలు మీరు, నేను చెప్పను మాట మీరే చెప్పాలి. అమ్మా మీరు ఇంకో మాట ఉంది, నిద్రపోయేవాళ్ళు కాదు, ఇంకో మాట ఉంది. ఇంకో మాట చెప్పండి. నేను అనలా మాట, నేను అనలా. బద్ధకము, సోమరితనము, నిర్లక్ష్యము, ఇవన్నీ ఇక్కడ హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించిందురని ఫరోతో చెప్పిరి. తెలివిగా సమాధానం చెప్పారు ఫరోకి. ఫరో చంపేస్తారని తెలుసు. రాజుగారి యొక్క మాట ధిక్కరిస్తే ఊరుకుంటాడు రాజుగారు? రాజు తలుసుకుంటే దెబ్బలకి కొదువు లేదంట. మరి వీళ్ళు రాజుగారికి భయపడలా. ఎందుకు భయపడలా? ఒకవేళ రాజుగారి మాట వినకపోతే రాజుగారు మమ్మల్ని చంపేస్తాడేమో, మాతోనే ఆగిపో. మేము గనక దేవునికి భయపడకపోతే, దేవునికి భయపడకుండా రాజుగారు ఇచ్చిన మాట విని హెబ్రీ స్త్రీలకు గనక మేము హాని చేస్తే, దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత మా తరతరాలు, మా బిడ్డలు, వారి బిడ్డలు, వారి బిడ్డలు, వారి బిడ్డలు, తరతరాలు ఆ ఉగ్రత ఉంటుంది. కాబట్టి రాజుగారి మాటకు మనం భయపడొద్దు, దేవునికి మాత్రమే భయపడి ఇదిగో దేవుని యొక్క ప్రజలను మనము సేవ్ చేయాలి అని వాళ్ళు చేయలే. అలా దేవునికి భయపడినందున దేవుడు ఏం చేశాడు? 20వ వచనం, దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేసెను. కాబట్టి దేవునికి భయపడితే దేవుడు మన పట్ల కృప చూపిస్తాడు. అది ఇక్కడ. ఇప్పుడు జ్ఞానులు ఎవరికి భయపడ్డారు? జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు. ఎవరికి భయపడలా? హేరోదు రాజుకు భయపడలా. స్వప్నమందు దేవుని చేత ఆజ్ఞాపించబడినటువంటి వారై వేరొక మార్గమున వారి దేశానికి వారు తిరిగి వెళ్ళినట్టుగా అక్కడ మనం చూస్తున్నాం. అయితే ఈ వాక్యములో మనం నేర్చుకోవలసినటువంటి సత్యం ఏమిటంటే, దేవుని ప్రజలముగా, దేవుని సంఘముగా, దేవుని బిడ్డలముగా మనము దేవుణ్ణి గౌరవించాలి, దేవుని మందిరాన్ని గౌరవించాలి, దేవుని సన్నిధిలో దేవుణ్ణి గణపరచాలి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. నెంబర్ 1. రెండోది, ఆయన ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి అంటే, హృదయపూర్వకంగా నీ హృదయములో ప్రభువుని ప్రతిష్ఠించుకొని, నీ హృదయం అనే సింహాసనం మీద ప్రభువును ప్రతిష్ఠించుకొని, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో నీ ప్రభువును నువ్వు సేవించాలి, ఆరాధించాలి, పూజించాలి, గణపరచాలి. 2. మూడోది, నీ శక్తి సామర్థ్యము వరకు ఇదిగో దేవునికి ఇవ్వవలసినటువంటి అర్పణలు, కానుకలు నీవు ఆయనకి ఇవ్వవలసిన వాటిని ఇచ్చేయాలి. 4వది, దేవునికి నువ్వు భయపడి దేవుని యొక్క మాట ప్రకారం నీవు నడుచుకోవాలి. ఎప్పుడైతే ఈ రీతిగా మనము చేయగలుగుతామో దేవుడు మన జీవితాల్లో ఆయన ప్రణాళికను, ఆయన ఉద్దేశాన్ని, ఆయన కార్యాలు మన జీవితంలో జరిగించి మనల్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా ఆయన మనం నిలబెట్టడమే కాకుండా మన క్రియలను బట్టి, మన భక్తిని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన ఆత్మీయతను బట్టి దేవుడు మన జీవితంలో చేయవలసినటువంటి, ఇవ్వవలసిన ఆ ప్రతిఫలాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. తూర్పు దేశపు జ్ఞానులను బట్టి మనం నేర్చుకోవలసిన మాటలు ఇవి. ఆ తూర్పు దేశపు జ్ఞానులు
దేవుని పట్ల విశ్వాసం ఉంచారు, దేవుని పట్ల విధేయత చూపించారు, దేవుని పట్ల భయభక్తులు చూపించారు, దేవుణ్ణి ఆరాధించారు, దేవుణ్ణి గణపరిచారు, దేవుని యొక్క మాట లోబడ్డారు. దేవునికి ఇవ్వాల్సిన అర్పణలు కానుకలు వారు అర్పించి ప్రభువుని మహింపరిచినట్లుగా అలా మనం చూస్తున్నాం. మనము కూడా అటువంటి మంచి విశ్వాసము కలిగిన వారంగా, భయభక్తులు కలిగిన వారంగా, దేవుని యొక్క బిడ్డలముగా మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదించడమే కాకుండా అనేక మందికి మనల్ని ఆశీర్వాదకరంగా దేవుడు వాడుకుంటాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వ దీవెనలకు ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, జీవము కలిగిన ప్రభువా, నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. క్రీస్తు పుట్టుకలో మరి ఇదిగో నాయన భాగమైనటువంటి తూర్పు దేశపు జ్ఞానుల గురించి ఈరోజు నాయన మేము విన్నాం ప్రభువా. ఇదిగో ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆయన నక్షత్రము చూచి బెత్లెహేం అనేటువంటి మరి ఆ పట్టణానికి వచ్చి ఇదిగో ప్రభు అక్కడ వారు బాలుడైన ప్రభువును చూచి సాగిలపడి పూజించి కానుకలు అర్పించి అలాగే దేవుని చేత మరి బోధించబడిన వారుగా వేరే మార్గానికి వెళ్ళినట్లుగా, విధేయత చూపినట్లుగా 4 శ్రేష్టమైనటువంటి మాటలు, గుణాలు వారిలో ఉన్న వాటిని మేము ధ్యానం చేసుకున్నాం. మేము కూడా ప్రభువా నీకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చి నీ వాక్య ప్రకారం నడుచుకుంటూ నీ యందు భయభక్తులు కలిగి మేలైనటువంటి ఆత్మీయ జీవితాన్ని ఈ భూమి మీద మేము జీవించి నీకు మహిమకరంగాను అనేక తరాలకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నట్లుగా సహాయము చేయమని విన్న వాక్య ప్రతి